హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీరు చూస్తున్న సింహద్వారం కమ్మి సైజు 6 ఇంచుల దళసరి, 8 ఇంచుల వెడల్పు ఉంటుందండి. అలానే ఈ సింహద్వారం ఎత్తు 8 అడుగులండి, వెడల్పు 6 అడుగులు. రెగ్యులర్గా మన ఇంటికి ఉన్న గుమ్మాల కొలతలైతే పొడవు 7 అడుగులు, వెడల్పు 3.5 అడుగులు, 4 అడుగులు ఉంటుందండి. అలానే కమ్మి సైజు 5, 4 ఇలా ఉంటాయన్నమాట రెగ్యులర్ అయితే. కానీ ఈ ఇంటికి గుమ్మాలు అనేవి రెగ్యులర్గా కాదండి, ఎందుకంటే లింటల్ హైట్ 8 అడుగులండి, స్లాబ్ ఎత్తు 12 అడుగులు, సెంటర్ వాల్స్ అన్నీ కూడా 9 ఇంచుల వస్తాయి. ఎంట్రన్స్ కూడా కొంచెం భారీగా ఉంటుంది. అటాచ్డ్ కిటికీస్ ఇవేమీ లేవండి, ఓన్లీ సింహద్వారమే భారీగా కనిపించాలని ఈ విధంగా ప్లాన్ చేశాము. ఓనర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంట్రన్స్ సింహద్వారం నాకు భారీగా కావాలి అన్నారు. సో దానికి తగ్గట్టుగానే కిటికీస్ ఏవి లేకుండా, అంటే కిటికీలు కానీ అటాచ్డ్ ఇంకేం వద్దన్నారనమాట. సో అందుకనే ఇలా గుమ్మం ప్లాన్ చేసామన్నమాట. గుమ్మం సైజు 8 అడుగులు ఎత్తు, 6 అడుగులు వెడల్పు, కమ్మి సైజు 8 ఇంచులు, 6 ఇంచులండి. సో అందుకే ఎంట్రన్స్లో బాహుబలి మ్యూజిక్ అయితే పెట్టాను. కానీ గుమ్మం చూస్తే మాత్రం నిజంగా బాహుబలి అని అంటాము, ఆ విధంగా కనిపిస్తుందన్నమాట. ఈ గుమ్మం అంతాకి కలిపి, అంటే ఈ గుమ్మం మొత్తానికి బడ్జెట్ ఎంత అయింది, ఎక్కడ చేయించాము, పూర్తి వివరాలన్నీ కూడా మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.